గారికి తెలియజేసి ప్రపోజల్ పెట్టి దాన్ని కూడా చేస్తామనేసి కూడా తెలియజేసుకుంటూ ఇంకా మన కుమారమ్మ సమస్యలన్నీ కూడా పరిష్కారం దిశగా చేస్తామనేసి కూడా తెలియజేస్తూ అదేవిధంగా మన సంధ్య గారు కూడా కొన్ని సమస్యలు చెప్పడం జరిగింది. డ్రైనేజ్ సిస్టమ్ అప్పీల్ ఏరియాలో ట్యాంకర్స్ తో డ్రింకింగ్ వాటర్ చేయాలనేసి వాటిని కూడా చేస్తామనేసి కూడా తెలియజేస్తున్నాం. ముఖ్యంగా డ్రింకింగ్ వాటర్ కు నేను మొట్టమొదటిగా తిరుపతి నియోజకవర్గానికి శాసనసభ్యుడిగా వచ్చినప్పటి నుంచి కూడా వచ్చినప్పుడు మొట్టమొదటిగా జీవకోణంలో ఈశ్వర దేవాలయంలో పూజలు చేశాం. ఆ రోజే అనుకున్నాం, ఆ రోజే నా దృష్టికి వచ్చింది. ఖచ్చితంగా కూడా మినరల్ వాటర్ ప్లాంట్ జీవకోన పరిధిలో 2 వాటర్ ప్లాంట్లు ఏర్పాటు చేస్తామనేసి కూడా చెప్పడం జరిగింది. ఒక 2 నెలల కాలంలోనే మినరల్ వాటర్ ప్లాంట్ కూడా త్రాగునీరు శుద్ధికి తాగునీరు మినరల్ వాటర్ ప్లాంట్ 2 చోట్ల ఐడెంటిఫై కూడా చేశాము. ఖచ్చితంగా కూడా స్థానిక పెద్దల సహకారాలు తీసుకొని ఇంజనీర్ల సహకారాలు తీసుకొని మినరల్ వాటర్ ప్లాంట్ కూడా ఈ ప్రాంతంలో తాగునీరు శుద్ధి నీరు ఇచ్చేదానికి జేఎంసీ ట్రస్ట్ ద్వారా కూడా ఇప్పిస్తామనేసి కూడా మీ అందరికి కూడా తెలియజేసుకుంటూ ఈ ఎన్టీఆర్ గృహాలు అందరికీ ఇళ్లు పథకాలని కావాలనేసి అడగడం జరిగింది. ఖచ్చితంగా కూడా ఎన్టీఆర్ గృహాలని కూడా ఇచ్చేదానికి పొజిషన్ సర్టిఫికేట్ కూడా మీకు ఇచ్చేదానికి కూడా మేము చేస్తామనేసి కూడా తెలియజేసుకుంటూ ఏది ఏమైనా ఈ ఆంధ్రజ్యోతి నిర్వహించిన మంచి కార్యక్రమం, చాలా మంచి కార్యక్రమం. ఇది ఒక ప్రజల్లో కూడా ఒక అవగాహన రావడం జరిగింది. అధికారులకు కూడా ప్రజాప్రతినిధులకు కూడా మాకు కూడా ఒక హెచ్చరికలు రావడం కూడా జరిగింది. ఖచ్చితంగా కూడా దీన్ని మేము కూడా దృష్టిలో పెట్టుకొని ప్రజల అవసరాలే ముఖ్య ధ్యేయంగా చేసుకొని మీ అందరికీ చేసేదానికి ముందుంటామని తెలియజేసుకుంటూ ఈ అవకాశం కల్పించిన ఆంధ్రజ్యోతికి అధికారులకు 5 డివిజన్ల జీవకోన మహిళలకు ముఖ్యంగా పెద్దలకు యువకులకు అందరికి కూడా పేరు పేరున మరొక్కసారి కృతజ్ఞతలు ధన్యవాదాలు ధన్యవాదాలు ఎమ్మెల్యే గారు. దాదాపు గంటన్నర పాటు ఓపికగా చాలా మంది ఇక్కడ సమస్యలు చెప్పుకుని నివేదించుకోవడానికి వచ్చారు. మీకు అందరికి కూడా ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. ఇందులో తాత్కాలికంగా పరిష్కరించగలిగిన సమస్యల్ని కొన్ని కమిషనర్ గారు అడ్రస్ చేశారు. అలాగే శాశ్వత సమస్యలకు సంబంధించి ఎమ్మెల్యే గారు కొన్ని హామీలు ఇచ్చారు. వాటికి కొన్నిటి గడువు తేదీలు కూడా చెప్పారు. వాటిని మీరు గుర్తు చేయండి, తర్వాత కూడా వదిలేయద్దు. మాకు గుర్తు చేస్తే మేము కూడా వారికి గుర్తు చేస్తామని తెలియజేస్తూ వందన సమర్పణ చేయాల్సిందిగా ఆంధ్రజ్యోతి స్టాఫ్ రిపోర్టర్ నరేంద్ర కోరుతున్నారు. అందరికీ నమస్కారం. ఈనాటి అక్షరమాండగా పరిష్కారమే అజెండాగా నిర్వహించి తలపెట్టిన సామాజిక బాధ్యతగా ఆంధ్రజ్యోతికి పిలుపును ఈరోజు ఇచ్చేసిన ఎమ్మెల్యే ఆర్ఎన్ శ్రీనివాసరావు గారికి, కమిషనర్ మౌర్య గారికి, స్థానిక కార్పొరేటర్ ఈరోజు ఇచ్చేసిన ఎమ్మెల్యే ఆర్ఎన్ శ్రీనివాసరావు గారికి, కమిషనర్ మౌర్య గారికి, స్థానిక కార్పొరేటర్లు అన్నా సంధ్య, అన్నా అనిత, ఎస్సీ కార్పొరేషన్ డైరెక్టర్ కుమారమ్మ గారికి, ఇతర అధికారులకు, ముఖ్యంగా ఈ సభా కార్యక్రమాన్ని ఇంత ఘన విజయం చేసిన జయకొండ ప్రజలకు ప్రత్యేక ధన్యవాదాలు తెలుపుతూ ఇంతటితో ఈ కార్యక్రమాన్ని ముగిస్తున్నాం. అర్జీలు ఎవరైనా ఇవ్వదలుచుకున్న వాళ్ళు 1 by 1 ఇవ్వాల్సింది కోరుతున్నాం. కమిషనర్ గారికి సమయం అయింది. మా జీవకోన్న వాళ్ళందరికీ ఎవరన్నా ఇక్కడ అర్జీలు ఇవ్వలేని వాళ్ళు ప్రతి ఆదివారం గురుకృపా స్కూల్ ఆఫీస్ లో ఉదయం 10 నుంచి 2 గంటల వరకు అవైలబిలిటీలో ఉంటాను. మీ స్థానిక కార్పొరేటర్ దయచేసి అక్కడికి రండి. మీ ఇబ్బందులు సమస్యలు ఏమన్నా